ప్లాస్టిక్ వద్దు స్టీల్ ముద్దు నిజామాబాద్ జిల్లాలోని పల్లెల్లో నడుస్తోన్న వినూత్న ఉద్యమం ఇది. ప్లాస్టిక్ రహిత గ్రామాల కోసం పల్లెలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నాయి. గ్రామాభివృద్ధి కమిటీలు, గ్రామాల సర్పంచులు, స్వచ్ఛంద సంస్థలు ఏకతాటిపైకొచ్చి ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నాయి. గ్రామాల్లో స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేస్తూ ప్లాస్టిక్ నిషేధం కోసం కృషి చేస్తున్నాయి. తమ గ్రామంలో పూర్తిగా ప్లాస్టిక్ నిషేధం కోసం ఉద్యమించిన నందిపేట గ్రామంపై స్పెషల్ స్టోరీ. ప్లాస్టిక్ వినియోగంతో పర్యావరణానికి, మానవాళికి తీవ్ర హాని జరుగుతోందని మనందరికీ తెలుసు. ప్లాస్టిక్ తో పొంచి ఉన్న ముప్పుపై ప్రభుత్వం, పర్యావరణవేత్తలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నప్పటికీ ప్రజల్లో మార్పు రావడం లేదు. ప్రతి ఒక్కరి జీవన విధానంలో ప్లాస్టిక్ అంతర్భాగమైపోయింది. ప్లాస్టిక్ బ్యాగులు, వస్తువులు లేకుండా ఏ ఒక్కరికి రోజు గడిచే పరిస్థితి లేదు. అయితే నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు డివిజన్ పల్లెల్లో ప్లాస్టిక్ నిషేధం కోసం వినూత్న ఉద్యమం మొదలైంది. ఈ ఉద్యమంలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వామ్యం అవుతున్నారు. ప్లాస్టిక్ రహిత గ్రామాల కోసం పల్లెలు నిర్ణయం తీసుకుంటున్నాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ ఇక్కడి పల్లెలు తీర్మానాలు చేస్తున్నాయి. ప్లాస్టిక్ స్థానంలో స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు మాత్రమే వినియోగించేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారు. ఇందుకోసం గ్రామాల్లో స్టీల్ బ్యాంకులు ఏర్పాటవుతున్నాయి. శుభకార్యం చేసే వారికి ఉచితంగా స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు అందిస్తున్నారు. వాడకం అయిపోగానే తిరిగి వాటిని అప్పగిస్తున్నారు. నందిపేట మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ అమ్మా నాన్న ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అర్రలింగం ఆధ్వర్యంలో 5,000 స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులతో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. ఆర్మూరు డివిజన్ లో అతిపెద్ద గ్రామం అయిన నందిపేటను ప్లాస్టిక్ రహిత గ్రామంగా మార్చేందుకు ఆయన ముందుకు వచ్చారు. గ్రామాల్లో ఎక్కడ ప్లాస్టిక్ అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటా అన్నారు. కూరగాయలు, ఇతర సామాగ్రి కొనుగోలుకు బస్తా సంచులను మాత్రమే వాడాలని తీర్మానాలు చేశారు. ఈ 2-3 మార్కెట్లు గ్రామ ప్రజలము, అలాగే గ్రామ పంచాయతీ బాడీ కూడా ఒక 2-3 మార్కెట్లో వెళ్ళి వ్యాపారస్తులకు మీరు సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ని వాడకుండా చూడండి. ఎవరన్నా వస్తే వారు బ్యాగు తీసుకొస్తే బ్యాగులోనే మీ కూరగాయలు వేయండి అని చెప్దామని సుఖం మేము అనుకున్నాము. ఇదాని సుఖం మేము త్వరలో ఈ నందిపేట గ్రామంలో పూర్తిగా ప్లాస్టిక్ నిర్మూలించేందుకు ప్రయత్నం చేస్తామని చెప్తున్నాం సార్. భవిష్యత్తులో నందిపేట గ్రామంలో ఎక్కడా ప్లాస్టిక్ లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలోని పల్లెలు ప్లాస్టిక్ భూతంపై ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాయి. ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు చైతన్యాన్ని కనబరుస్తున్నాయి. ఒకవైపు వీడీసీలతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొస్తున్నాయి. మరోవైపు సర్పంచ్లు కూడా తమ ఉదారతను ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం మనం నందిపేట మండల కేంద్రంలో ఉన్నాం. అమ్మా నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ఇక్కడ స్టీల్ బ్యాంక్ని ఏర్పాటు చేశారు. మన జీవితంలో నీళ్ళ ఎంత ముఖ్యం, ప్లాస్టిక్ అంత మన జీవితంలో అయిపోయింది. దాని నుంచి ఈ నందిపేట యువతను కానీ పబ్లిక్ కానీ దూరం చేయాలనే ఉద్దేశంతో స్టీల్ బ్యాంకును ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఒక పెళ్లి చేస్తే ఏమవుతుందంటే ట్రాక్టర్ నిండా ప్లేట్లు, స్టీల్ పేపర్ ప్లేట్స్ తయారవుతుంది. అవి తీసుకొని మళ్ళీ ఎక్కడో పొలాలు వేస్తున్నాం. మళ్ళీ పొలాలు కొట్టుకోపోయి మళ్ళీ పర్యావరణం ఇబ్బంది అవుతుంది. అట్లా కాకుండా మనమే ఏమైనా చేద్దామన్న ఆలోచనతో ఈ మా అమ్మ నాన్న ఫౌండేషన్ ద్వారా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మామూలు పెళ్లి కావాలంటే 1,500-2,000 ప్లేట్లు కొంటున్నారు నందిపేట. అట్లా కాకుండా మన ట్రస్ట్ ద్వారా ఇచ్చి వాళ్ళని మోటివేషన్ చేసి మేము ఇస్తాం, మీకు ఏం పైసలు అవసరం లేదు, మీరు ప్లాస్టిక్ దూరంగా అండి, ఆరోగ్యానికి దగ్గరగా అండి అని చెప్పడానికి స్టీల్ బ్యాంకును ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు స్వచ్ఛందంగా ఇంత మంచి ఉద్యమం చేసిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు ఒక మినిమం ఒక ఫంక్షన్ చేస్తే 5,000 రూపాయలు పైసలు మిగులుతున్నాయి, ప్లస్ ఆరోగ్యం మిగులుతుంది. పైసలు ఎప్పుడైనా సంపాదించుకుంటాం, అంతకుముందు ఆరోగ్యం మిగులుతుంది. రాష్ట్రంలోని అన్ని గ్రామ సర్పంచ్లకు ఆదర్శంగా నిలిచి వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టేటట్టు అందరికీ ఒక ముందడుగుగా చేయడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో ఇదొక ఉద్యమంలో నడుస్తుంది. ఏ గ్రామంలో చూసినా ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు చైతన్యంగా ముందుకొస్తున్నారు. మనం చూడొచ్చు, స్టీల్ బ్యాంకులు ఇట్లా ఏర్పాటు చేస్తున్నారు. ప్లాస్టిక్ ఆల్టర్నేట్గా ఉచితంగా వీటిని పంపిణీ చేస్తారు. వీటిని అంటే శుభకార్యాలు కానీ ఎలాంటి కార్యక్రమాలైనా వీటిని వినియోగించుకొని ఫ్రీ ఆఫ్ కాస్ట్గానే మళ్ళీ యథావిధిగా వారికి అప్పచెప్తున్నారు. అయితే మొత్తం మీద ఈ ప్లాస్టిక్ రహిత గ్రామాల నిర్మాణం కోసం ఆర్మూర్ డివిజన్లో చేపట్టినటువంటి ఈ ఉద్యమం ఆదర్శంగా నిలుస్తుంది. ఖచ్చితంగా ఇది నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా పాటిస్తే ప్లాస్టిక్ రహిత సమాజంగా తీర్చిదిద్దే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ9, నిజామాబాద్. ఆర్మూరు డివిజన్ లోని గ్రామాల్లో ప్లాస్టిక్ నిషేధం మహా ఉద్యమంలో కొనసాగుతోంది. మాచర్ల గ్రామస్తులు కూడా ఇదే విధంగా ముందుకు వచ్చారు. ప్లాస్టిక్ వద్దు, స్టీల్ ముద్దు అనే నినాదం జిల్లాలో క్రమంగా వ్యాపిస్తోంది. ప్రజలు కూడా శుభకార్యాలలో ప్లాస్టిక్ ప్లేట్లకు బదులు స్టీల్ ప్లేట్లు మాత్రమే వాడేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. దీంతో గ్రామాల్లో ప్లాస్టిక్ నిషేధంపై రోజు రోజుకు అవగాహన పెరుగుతోంది.